మంచిర్యాల జిల్లాలోని మందమరి శ్రీ చైతన్య పాఠశాలలో వన్డే స్పోర్ట్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సింగరేణి జీఎం దేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగాలను ఇచ్చే విద్యను అందజేయాలని సూచించారు. నేటి పరిస్థితిలో విద్యార్థులు దేశ భవిష్యత్తుకు చాలా అవసరమన్నారు. ముఖ్యంగా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని సూచించారు. శ్రీ చైతన్య అంటేనే విద్యార్థులకు ఒక వరం లాంటి విద్యా సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రతి విద్యార్థి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఎటువంటి ఇండిసిప్లిన్కి తావివ్వకుండా మరి స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొని సక్సెస్ కావాలని నేను అభిలషిస్తున్నాను. మరి విద్యార్థులందరూ తమ విద్యా సమయాన్ని స్పోర్ట్స్కే కాకుండా ఇంకా చదువుకోవడానికి, జ్ఞాన సముపార్జనకి వినియోగించుకోవాలని, మరి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం వలన విద్యార్థుల్లో ఉత్సాహము రేకెత్తుంది. మరియు వారు జీవితంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. శ్రీ చైతన్య స్కూల్స్ వారు మరి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 450 స్కూల్స్ మేనేజ్ చేస్తూ మరి 1,00,000 మంది విద్యార్థులకి విద్యను అందజేస్తున్నారు. మరి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందాలని